తెలంగాణ రాష్ట్రంలోనైతే కవితక్కనైతే కొంతకాలం నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులనైతే వాళ్ళను ఎప్పుడు చూసినా ఆమెదైన శైలిలోనైతే వేసుకుంటూనే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి నాలుగే కింద ముళ్ళులాగానైతే కవితక్క తయారైంది. ఇక కవితక్కనైతే మళ్ళా కొత్త పార్టీ పెడతా అని కూడా చెప్తుంది. మరి ఏం చెప్పింది కవితక్క చూద్దాం. ఇగో సిద్దిపేట నుంచి పోటీ చేస్తా, ఇక గతంలో కూడా అన్నది కవితక్క సిద్దిపేట నుంచి పోటీ చేస్తా అని చెప్పి. మరి ఎప్పుడు చేస్తుందో చూద్దాం. ఇక అక్కడ కాకపోతే బోధన్, మే నెలలో కొత్త పార్టీ, సామాజిక తెలంగాణ లక్ష్యం. అయితే సిద్దిపేట నుంచి పోటీ చేస్తా, సిద్దిపేట కాకపోతే బోధన్ నుంచి పోటీ చేస్తా అని చెప్తుంది. మే నెల తర్వాత మే నెల సంబంధించిన ఆ నెలలో ఎప్పుడు కొత్త పార్టీ పెట్టేది తెలియదని చెప్తుంది. అంటే మొత్తం మీద అయితే మే నెలలో మాత్రం కవితక్క కొత్త పార్టీ పెడుతుంది. ఇగో కొత్త తరానికి అవకాశాలు కల్పిస్తాం. మొత్తం మీద అయితే కొత్త తరానికి ఈ ఉన్న పాతలు కాకుండా కొత్తగా వచ్చే చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి వాళ్లకు మేము కొత్త తరానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కవితక్క చెప్తుంది. బీఆర్ఎస్ కు చెందిన చాలా మంది టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో కవితక్క కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఇక వాళ్ళ పర్సనల్ విషయాల వల్ల కవితక్కను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు, బయటకు పంపించేసారు. ఇక అప్పటి నుంచి కవితక్క బీఆర్ఎస్ పార్టీకి మొత్తం నాలుగే కింద ముళ్ళలాగా తయారైంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా కవితక్కకు టచ్ లో ఉన్నారట. అయ్యో ద్రోహులను పక్కనుంచుకొని ద్రోహుల గురించి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరం. అయితే వాస్తవం, కవితక్క ఏం మాట్లాడినా కరెక్ట్ మాట్లాడుతుంది. మొన్న మనం చూసినాం, ఇది సిరిసిల్లకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి లేఖ కూడా రాసిండు. అది నేను చూపెట్టినా. ఆ లేఖ ఏం చెప్పిండు, అయ్యా కేటీఆర్ గారు, ఇక మేము మళ్ళా మీకు ఓటు వేయలేకపోతున్నాం అని చెప్పి మీ అరాచకాలు మమ్మల్ని ఏం చేయాలన్న కమిషన్ల రూపంలో మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మరి రక్తాన్ని పిలిచిరు అని చెప్పి సిరిసిల్లలో ఎలక్షన్ ముందు, ఓటింగ్ జరిగేదాని ముందు ఒక లేఖ కూడా రాసిండు ఒక వ్యక్తి. అది వాస్తవం. ఈ కేటీఆర్ అనేటైనా తన ద్రోహులకు సంబంధించి అందరిని పక్కన పెట్టుకొని మాట్లాడడం విద్దురం అని అంటుంది. వాస్తవానికి కవితక్క 100% కరెక్టే మాట్లాడుతుంది. ఇగో క్యాబినెట్ భేటీలు అప్పుడు ఎర్రవేలిలో, ఇప్పుడు ఢిల్లీలో. అయితే గతంలో క్యాబినెట్ భేటీలేమో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగినాయి, ఇప్పుడేమో ఢిల్లీలో జరుగుతున్నాయి అంటుంది. ఇక ఢిల్లీలో క్యాబినెట్ అంటే కవితక్క తెలంగాణ రాష్ట్రం కోసము ఎప్పుడు కూడా ఢిల్లీలో జరగలేవు. వాస్తవానికి తెలంగాణలో జరిగినాయి. కానీ వాళ్ళు నిన్న తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత అక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల పైన అక్కడ అగ్రనేతలతో కలిసి అక్కడ నిన్న ఒకటే రోజు మాత్రం క్యాబినెట్ అనేది జరిపిర్రు. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్, తెలంగాణలో బీజేపీ కనుమరుగయ్యే పరిస్థితి. జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇక మొత్తం మీద ఏదేమైనప్పటికీ కవితక్క మే నెలలో మాత్రం పార్టీ పెట్టబోతుంది. సిద్దిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేస్తా అని అంటుంది. అయితే మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే కవితక్క పెట్టే పార్టీ పేరు మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే తెలంగాణ ప్రజా జాగృతి అనే పార్టీ పేరు. ఈ పార్టీని మే నెలలో పెడుతుంది. అంటే కేవలం అది మనకున్న సమాచారం ప్రకారమే. తర్వాత మరి మార్పులు చేర్పులు జరుగుతాయా అనేది తెలియదు, కానీ మొత్తం మీద ఇది. కానీ కవితక్క మాత్రం ఒకవేళ సిద్దిపేట నుంచి ఆమె బలంగా చెప్తుంది, నేను పక్కా సిద్దిపేట నుంచి పోటీ చేస్తా అని అంటుంది. కవితక్క సిద్దిపేట నుంచి పోటీ చేస్తే ఇటు హరీష్ రావు ఉన్నారు, హరీష్ రావుకు ఎఫెక్ట్ జరిగే అవకాశం అయితే ఉంది. కవితక్క పార్టీ పెట్టిన తర్వాత చాలా నియోజకవర్గాలలో కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే కవితక్క గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. మళ్ళీ ఆమె ఎవరో కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ. ఇట్లా దీని ద్వారా కవితక్క పార్టీ పెట్టి ఒకవేళ నియోజకవర్గాలలో వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టుకుంటే మాత్రం మొత్తం మీదనైతే అటు బీఆర్ఎస్ పార్టీకే దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరి మే నెలలో కవితక్క పెట్టే పార్టీ మరి మనం చెప్పుకున్న దాన్ని బట్టి మనం అదే పార్టీ కన్ఫర్మా లేక మార్పులు చేర్పులు జరుగుతాయనేది మే నెల వరకు అయితే వెయిట్ చేద్దాం.